హలో ఫ్రెండ్స్, మనం బైక్ వాటర్ సర్వీసింగ్ చేయించాలంటే ఎక్కడ తీసుకెళ్తాం? దాదాపు మెకానిక్ షాప్ దగ్గరికి, ఇక్కడ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తాం. వాళ్ళైతే మనల్ని 1 అవర్, 2 అవర్స్ వెయిట్ చేపించి తర్వాత మనం బండికి సర్వీసింగ్ చేస్తారు. సో, ఇదంతా టైం వేస్ట్ ఎందుకు? ఇంకా అమౌంట్ మిగిలించుకుందాం అనేసి ఇక్కడ చక్కటి ప్లాన్ యూజ్ చేశారు ఒక మన ఫ్రెండ్. సో, చూడండి ఎలా యూజ్ చేశాడో. చాలా తెలివిగా అసలు ఒక రూ. 20 ఖర్చుతోనే ఒక 2, 3 బైకులను వాళ్ళు వాటర్ సర్వీసింగ్ చేసుకున్నారనమాట. అది ఎలా అంటే మన రైతుల దగ్గర ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటాయి అవి. ఎవరైతే రైతులు 2, 3 ఎకరాస్ పొలం ఉండేవాళ్ళో ఖచ్చితంగా అవి అవి పరికరాలు ఇంట్లో పెట్టుకుంటారు. వాటి ద్వారా బైక్ వాటర్ సర్వీసింగ్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి. ఎంత చక్కగా చాలా నీట్‌గా క్లీన్ అయిపోయిందనమాట. ఎలాంటి శ్రమ లేకుండా హ్యాపీగా చేసుకున్నాడు. సో, ఈజీగా ఇప్పుడైతే 100-150 దాకా తీసుకుంటున్నారు. దీన్నే మనం కార్ వాటర్ సర్వీసింగ్ కూడా ఉపయోగించుకోవచ్చన్నట్టు. ఏ విధంగానే ఉపయోగించుకోవచ్చు. ఇంటి దగ్గర ఓన్‌గా హ్యాపీగా సర్ఫ్ వాటర్ ఏసి, లిక్విడ్స్ ఏసి అన్నీ నీట్‌గా చక్కగా బండి శుభ్రం చేసుకోవచ్చనమాట. సో, ఒకసారి మనం చూసేద్దామా? మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. డబ్బులు మిగిలించుకోండి. థింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వావ్ 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 వావ్. హాయ్, చూస్తున్నారు కదా ఎంత తెలుగుగా ఇక్కడ ఈ బాబు ఒక పెట్రోల్ పంపు అంటే ఫర్టిలైజర్ పంపు ద్వారా నీట్గా బండిని క్లీన్ చేస్తున్నాడు. దీంట్లోకి ఒక సర్ఫ్, కొద్దిగా షాంపూ మిక్స్ చేసి అబ్బాయి చాలా నీట్గా చక్కగా వాటర్ సర్వీసింగ్ చేస్తున్నాడు బండిని. ఎంత మట్టి ఉన్నా, ఎంత లోపల స్ట్రక్ అయినా కూడా ఎలాంటి మట్టి తొందరగా క్లీన్ అయిపోతుంది వాళ్ళు. చూసి హ్యాపీ. ఈ విధంగా మనం కూడా ఇంటి దగ్గర చేసుకుంటే హ్యాపీగా మనకి వర్క్ చేసినట్లు ఉంటుంది, క్లీన్ అయిపోతుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో, చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా బాగా చక్కగా చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలకంతా ఒక బండి క్లీన్ అయిపోతుంది. ఆ విధంగా మనము చాలా తెలివి కదా ఈ విధంగా చేసుకుంటే. అయ్య బాబు, ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఫెస్టివల్ టైంలో మనం బండి క్లీన్ చేయించాలంటే షాప్ దగ్గరికి తీసుకెళ్తాం. అక్కడైతే క్యూలో ఉంటాయి బండ్లు. ఆ టైంలో మనం ఇబ్బంది పడేందుకు ఈ విధంగా మీరు ప్లాన్ చేయండి. చక్కగా బండి క్లీన్ చేసుకుంటారు. పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒక 20 రూపాయలు పెట్రోల్ ఉంటే చాలు, ఈజీగా 4-5 బండ్లు క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్తో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సూపర్. సో, ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మూవ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బండి కూడా క్లీన్ అయిపోతుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్స్ట్ ప్లాన్తో మరో వినూతంగా ఆలోచించి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం సామాన్యంగా వెహికల్స్ క్లీన్ చేసేది ఎప్పుడంటే దసరా ఫెస్టివల్కి మాత్రమే ఎక్కువగా ప్రతి ఒక్కరు ఏ బండి ఉన్నా క్లీన్ చేసుకుంటారు. ఆ టైంలో మనం ఈ విధంగా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో షాప్స్ ప్రతిదీ బిజీగా ఉంటాయి కదా. సో, ఆ బిజీగా అక్కడ మనం వెయిట్ చేయడం ఎందుకని మనం ఇంటి దగ్గర ఈ విధంగా ప్లాన్ చేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాం. మేము, మా అల్లుడు ఈ విధంగా మా ప్లాన్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా వినూతంగా అయింది. మీరు కూడా ఈ విధంగా స్టార్ట్ చేయండి. మీ బండ్లు క్లీన్ చేసుకొని హ్యాపీగా ఉండండి ఇంటి దగ్గర. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, సపోర్ట్ మీ. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే, మనం ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోదాం రండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా.